గ్రామం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాల ఆదర్శ గ్రామంగా ఎన్నుకోబడింది. ఇక్కడ పార్టీలు లేవు, కక్షలు లేవు. స్వయం కృషితో దీన్ని సాధించాం. ఈ కృషిలో దినసరి కూలీ తెచ్చుకుంటేనే గాని పొట్టగలవని సామాన్యుడి బదులు ధనికుడి వరకు అందరూ సహకరించారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఇక స్త్రీలంటారా, వారు కుట్టుపనుల ద్వారా కానివ్వండి, చేతి పనుల ద్వారా కానివ్వండి స్వయం పోషకమవుతున్నారు. రైతులు సహకార సంస్థలు నెలకొల్పి సమిష్టిగా లాభపడుతున్నారు. వయోజనులందరికీ విద్య వచ్చు. బడియుడు గల పిల్లలందరూ కూడా స్కూళ్లకు వెళ్తున్నారు. వాళ్ళకి ఉచితంగా మేము మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఇలా మన గ్రామం అన్ని విధాల ఆదర్శవంతంగా తయారైంది. ఇందులో సహకరించిన పిల్లలకు, పెద్దలకు, ఆఫీసర్లకు మరొకసారి నా అభినందనలు తెలుపుతున్నాను. తర్వాత మన మంత్రి గారు మాట్లాడతారు. సోదరులారా, ఈనాడు మీ గ్రామంలో మీరు సాధించిన కృషి మన దేశానికి ఒక ఆదర్శం. ప్రభుత్వ ప్రణాళికలకు ఈనాడు మీరు సరైన రూపం కల్పించారు. ప్రతి గ్రామంలోని ప్రజలు వారి వారి బాధ్యతలను గుర్తించి పురోగమిస్తే మన దేశం అభ్యుదయాన్ని సాధించడానికి ఎంతో కాలం పట్టదు. మీ కృషి ఫలితాలను గుర్తించిన ప్రభుత్వం మీ ఆదర్శ గ్రామ పురోభివృద్ధికై ఈ 10,000 రూపాయల నగదు బహుమతిగా ఇస్తోంది. దీన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శంకరం గారు, మీ నిస్వార్థ సేవకు, నిజమైన దేశభక్తికి ప్రభుత్వం ప్రత్యేకించి మీకు ఇచ్చే అశోక స్తూపం. ఈనాడు మీ గ్రామాభివృద్ధికి కారకులైనట్లే రేపు దేశాభివృద్ధికి ముఖ్య కారకులు కాగలరనే విశ్వాసంతో మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను. సంతృప్తితో నిండిన మన సంసారంలో నేటికి పసిడి పంట పట్టి. అమ్మాయి ఎలా ఉందమ్మా? అమ్మాయికి అమ్మా బాగుంది, నేనున్నానుగా. రండి సార్, చిన్న హెచ్చరిక. స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. ఆగండి, చూడండి, వెళ్ళండి. ఆగండి, చూడండి. తల బద్దలైపోయింది. పెదవ గుమ్మాలు ఒక అడుగు ఎత్తు పెట్టి ఏం పోయిందో. అడిగితే 10 రూపాయలు ఎక్కువైందండి. ఒప్పరకండి, పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు. అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు. మీకు ఎంత ఉన్నా సమయం సందర్భం చూసి కాస్త తల వంచాలి సార్. చిచ్చి, మర్యాద మన్నలేని మనుషులు. నమస్కారం అండి. ఇదేనా రావడం? ఆహ్వానం చురుగ్గానే ఉంది. గుమ్మలో తల గుద్దుకుంది. మిస్టర్, నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు ఒక చిన్న సహాయం చేసి పెడతా? చెప్పండి, చేస్తాను. నేను ఇక్కడ ఉన్నసేపు నీ నోటి తాళం వేసుకుంటా. రే, ఎగతాళి కూడా సమయ సమయాలు ఉండక్కర్లా. నేనేమన్నాను? కాస్త తల వంచండి అన్నాను. ఆయన కాదన్నాడు. నేను సరేనాను. గుమ్మం గుద్దు ఊరుకుంది. ఇదిగో, ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. బాబు, అదిగో ఉన్నాళ్లే. అమ్మా, ఏమ్మా చెన్నైని కూడా తీసుకురాకపోయారా? ఎందుకమ్మా, మేము వచ్చాం చాలదు. మన ఇంటికి పోదాం పద. ఇక్కడ ఈ పసిపెట్టిన పెట్టుకుని ఎన్ని కష్టాలను పడతావు? మాకేం కష్టం నాన్న. ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా పండింది. చూశానుగా, మీ ఆయన బుట్ట నెత్తినెత్తుకుని వీధుల మరి తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను. కాఫీ తీసుకోండి అమ్మా. ఏమండి, కాఫీ తీసుకోలేదే? కాఫీయా? కన్న కూతురిచ్చిన కాఫీ కదూ, ఆమరమైన అమృతంలాగా ఉంటుంది. నువ్వు తాగు. అదేమిటే కాఫీ చేస్తున్నావు? అది కాదండి, ఆయన కాఫీ తాగమని ఇస్తే ఆవును తాగినట్టు మొహం పెట్టాడండి. ఓహో, బస్తీవాడు కాదు, పిండి పళ్ళు అలవాటు. మరి అసలు పళ్ళతో కాఫీ ఇస్తాడు ఎలా ఉంటది? అవధ ముఖానికి అవధంలా ఉంటది. ఇంకా కూర్చున్నావేమే? లే. అదేమిటి నాన్న, 2 రోజులైనా ఉంటారనుకున్నాను, అప్పుడే వెళ్తారా? ఇప్పటి కాస్త భోంచేసి వెళ్ళి. పార్వతిని చూస్తుంటే కడుపు నిండిపోతుంది నాయన. ఇంకా భోజనం ఎందుకు? పార్వతి, నా మాట వినమ్మా. 4 నెలల పాటు మన ఇంటి దగ్గర ఉండొద్దు గాంధ్ర. విన్నావటే, పార్వతిని పేరు పెట్టుకున్నావు. ఆ పేరు సార్థకం చేసుకుంది. ఈ దరిద్రంలో పడి దొరలాడు. నేను ముందే బెల్లగొట్టాను, మీరు వినిపించుకోలేదు. కాస్త తల వంచండి సార్. నన్ను వినిపించుకోలేదు. నేను చెప్పింది నువ్వు వినిపించుకున్నా. నేను ఇక్కడి నుంచి వెళ్ళేదాకా నిన్ను నోరు మూసుకోమన్నాను. వెనకనే చూస్తున్నాను సార్. దాసు, క్షమించి కాస్త నోరు పోయి పరిహాసానికి కూడా వేళపాల ఉంటాను. తల్లి, నీకోసమే ఎదురు చూస్తున్నాను.
అసలు రావేమో అనుకున్నానమ్మా. ఎందుకు రానమ్మా? అమ్మాయి గారు అమ్మగారికి 1000 ఏనుగుల బలం వచ్చింది. బాబేడమ్మా, మీ ఆయన రాలేదు, వెనకొస్తున్నారమ్మా. నా కోసం అని ముందుగా వచ్చావా తల్లి?